ఇక విశాఖలో గూగుల్ భారీ ఏఐ హబ్ ఏర్పాటుకు గూగుల్ ఒప్పందం. హస్తినాలో కేంద్ర మంత్రుల సమక్షంలో ఎంఓయు. 5 ఏళ్లలో 1.33 లక్షల కోట్ల పెట్టుబడికి ప్రణాళిక. అమెరికా తర్వాత ఏపీలోనే అతిపెద్ద గూగుల్ కేంద్రం. ప్రపంచాన్ని కనెక్ట్ చేసేలా సముద్రగర్భ కేబుల్ నెట్వర్క్. విశాఖను గ్లోబల్ కనెక్టివిటీ హబ్గా మార్చడమే మా లక్ష్యం. ఢిల్లీలో సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం. ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్కు స్వాగతం పలికిన బాబు. విశాఖపట్నంలో అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఆధారిత డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు గూగుల్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 1.33 లక్షల కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రాథమిక అంచనా వేస్తూ ఉంది. ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖలో అడుగు పెడుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గతంలో హైదరాబాద్లో హైటెక్ సిటీని అభివృద్ధి చేశామని, ప్రస్తుతం విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దబోతున్నట్లు చెప్పారు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఢిల్లీలో ఆ సంస్థ ఏపీ ప్రభుత్వం ఒప్పందం సందర్భంగా భారత్ ఏఐ శక్తి పేరిట నిర్వహించిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రుల నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, గూగుల్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆనాడు హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాం, ప్రస్తుతం విశాఖకు గూగుల్ని తీసుకొస్తా ఉన్నాం. సాంకేతికతలో నూతన ఆవిష్కరణలు వస్తున్నాయి. డిజిటల్ కనెక్టివిటీ, డేటా సెంటర్, ఏఐ, రియల్ టైమ్ డేటా కనెక్షన్లు ముఖ్యమైనవి. సాంకేతికను అందిపుచ్చుకోవడంలో ఏపీ ముందుంటుంది. 2047 నాటికి వికసిత్ భారత్ మనందరి లక్ష్యం. హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ నినాదం తీసుకొచ్చాం. 5 ఏళ్లలో గూగుల్ $15 బిలియన్ ఖర్చు పెడతామనడం.